హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా రాజు అయితే ఇంద్రదేవత ఇలా అంటూ ఉంటాడు, మా అమ్మకి ఇలాంటి పరిస్థితికి వచ్చిన కావ్యని జీవితంలో క్షమించను. మా అమ్మకి ఇలాంటి పరిస్థితికి వచ్చిన కావ్యని జీవితంలో క్షమించన్నానమ్మా అని రాజు అయితే సీరియస్ గా చెప్తూ ఉంటాడు. రాజ్ పంతం చూసి ఇంద్రదేవి అయితే షాక్ అవుతుంది. అలా అంటే ఎలా రా అని ఇంద్రదేవి అంటుంది. ఇది పంతం అనుకో, నువ్వు ఇంకేమైనా అనుకున్నానమ్మా, నేనైతే తనని ఈ జీవితంలో క్షమించాను. ఒకవేళ తన ఇంటికి వచ్చినా కూడా నేను ఇంట్లో ఉండనివ్వను అని రాజు అయితే సీరియస్ గా చెప్తూ ఉంటాడు. రాజ్ కోపం చూసి ఇంద్రదేవి అయితే షాకింగ్ గా అలాగే చూస్తూ ఉండిపోతుంది. మరోవైపు కావ్య అప్పుతో ఇలా అంటూ ఉంటుంది, ఆ ఇంట్లో ఉండే అర్హత నాకు లేదే. ఆయన మనసులో నేను భార్యగా స్థానం సంపాదించుకోలేకపోయాను. ఇంకా ఒంట్లో ఉండి నేను ఏం చేయగలుగుతాను? అక్కడ ఉన్నా నాకు ఎవరూ విలువివ్వరు. ఇక్కడ నుండి నా జీవితం నేను ఒంటరిగా గడపాలనుకుంటున్నాను అని కావ్య అయితే అంటూ ఉంటుంది. కావ్య మాటలు విని అప్పు అయితే షాకింగ్ అలాగే చూస్తూ ఉండిపోతుంది, మాట్లాడలేకపోతుంది. మరోవైపు హాస్పిటల్లో అపర్ణకి మెలకువ వస్తుంది. అపర్ణకి మెలకు రావడం చూసి రాజ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. లోపలికి వెళ్లి అమ్మ అమ్మని పిలిచి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటాడు. ఇంతలో అపర్ణ కావ్య ఎక్కడ అని రాజ్ అడుగుతుంది. ఆ మాట విని రాజ్ అయితే షాకింగ్ అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇప్పుడు అమ్మకి ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు కావ్య రాజన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.